అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 86. హర్ష కిరణ్‌కి కాల్ చేసి, "కిరణ్, లాయర్ గారు వచ్చారు. మామ్‌ని హాస్పిటల్ నుండి ఆఫీస్‌కి తీసుకురారా" అనగానే, "ఓకేరా" అని కాల్ కట్ చేస్తాడు. కిరణ్ హాస్పిటల్‌కి వెళ్ళి సింధూజని కలుస్తాడు. "ఏమైంది కిరణ్, ఆఫీస్‌కి ఇప్పుడే వెళ్లారు, అప్పుడే వచ్చావు" అడుగుతుంది. సింధూజ, "అది అత్తయ్య, హర్ష మిమ్మల్ని ఆఫీస్‌కి తీసుకొని రమ్మన్నాడు. మీతో కొంచెం పనుంది" అనగానే, "ఏమైనా ప్రాబ్లమ్‌నా? సడన్‌గా ఆఫీస్‌కెందుకు రమ్మన్నాడు?" "మీకే తెలుస్తుంది పదండత్తయ్య" అనగానే, ఎందుకో అని కాస్త టెన్షన్ పడుతుంది సింధూజ. "వదినగారు, మీరు పడుకోండి, నేను ఇప్పుడే వస్తాను" అని అక్కడి నుండి ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. ఆఫీస్ రావడంతో కారు ఆపి లోపలికి వెళ్తారు. ఏంటోనని కంగారుగా ఉంటుంది సింధూజకి. డైరెక్ట్‌గా హర్ష క్యాబిన్‌కి వెళ్ళిపోతారు. లాయర్‌తో మాట్లాడుతున్న హర్ష సింధూజని చూడగానే, "రండి మామ్" అంటాడు. లాయర్ గారిని చూడగానే అంతో అయోమయంగా ఉంటుంది సింధూజకి. "మామ్, కూర్చో" అనగానే కూర్చుంటుంది. "అమ్మా, మీకు ఓకేనా" అడుగుతాడు లాయర్. "దేనికి" అన్నట్లు హర్షని చూస్తుంది సింధూజ. "మామ్, సైన్ చెయ్యు" అంటాడు హర్ష. "ఎందుకు నాన్నా" అంటుంది అయోమయంగా. "అది మామ్, మన ప్రాపర్టీస్ మొత్తం నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయిస్తున్నాను." "అదేంటి నాన్న, నా పేరు మీదకెందుకు?" "ముందు ముందు మీకే తెలుస్తుంది మామ్" అంటాడు. "మీరు తప్ప నాకు ఏ ఆస్తిపాస్తులు నాకెందుకు నాన్నా?" "టైం లేదు మామ్, సైన్ చెయ్యు, లాయర్ గారు వచ్చి చాలా సేపవుతుంది." "చెప్పాను కదా నాన్నా, నాకు ఏ ఆస్తిపాస్తులు వద్దు అని." "మామ్, నాకు కోపం తెప్పించకు, నేను చెప్పిన పని చెయ్యు" అని హార్డ్ టోన్‌తో చెప్పగానే, కొడుకు ఏదీ ఆలోచించకుండా చెయ్యడు అని తెలుసు సింధూజకి. కానీ ఇప్పటికిప్పుడు ఇదంతా ఎందుకు చేయిస్తున్నారో అర్థం కావట్లేదు. డాడ్‌కి తెలిస్తే కోప్పడతారేమో అని తన అనుమానం వెళ్ళబుచ్చింది. "మామ్, అదంతా నాకు వదిలేసేయ్. నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా వీటి మీద సైన్ చెయ్యు. నా మీద నమ్మకం ఉంది కదా." "ఎందుకు లేదు నాన్న, అందరికంటే ఎక్కువగా నిన్నే నమ్ముతాను." "మరి ఇంకేంటి, సైన్ చెయ్యు" అనగానే కొడుక్కి కోపం తెప్పించాలని అనుకోలేదు సింధూజ. అతను పెట్టమనగానే పెట్టేసింది. ఏ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకోవాలో అన్ని పేపర్స్‌పై సైన్ చేయించుకొని, "హర్ష గారు, మీకు 10 డేస్‌లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉంటాయి" అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లాయర్, "ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాన్నా" అడుగుతుంది. "చెప్పాను కదా మామ్, టైం వస్తే నీకే తెలుస్తుంది అని. నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. వన్ మోర్ థింగ్ మామ్, నీ లైఫ్‌లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ ధైర్యంగా ఉంటానని నాకు మాటివ్వు." కొడుకు అలా ఎందుకు అంటున్నాడో ఏమాత్రం అర్థం కావట్లేదు సింధూజకి. అయోమయంగా చూస్తూ ఉంటుంది. "నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు నాన్న. వెయిట్ చెయ్యి మామ్, నీకే తెలుస్తుంది." "మామ్, నాకు మాటివ్వు, ధైర్యంగా ఉంటానని. నేను నిన్ను లైఫ్ లాంగ్ చూసుకుంటాను. నా మీద నమ్మకముంచు. ఎలాంటి సిచ్యువేషన్‌లో మా మామ్‌ని వదిలిపెట్టను" అంటున్న అతని మాటలు విచిత్రంగా తోస్తున్నాయి సింధూజకి. ఎక్కువ అడిగి కొడుక్కి కోపం తెప్పించడం ఇష్టం లేక సైలెంట్‌గా ఊరుకుంటుంది. కానీ కొడుకు మాటలకి మనసంతా గందరగోళంగా మారిపోతుంది. అంతలో ప్యూన్ వచ్చి ముగ్గురికి కాఫీ తీసుకురావడంతో తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మనసంతా ఏదో నెగెటివ్ వైబ్రేషన్స్ సెన్స్ చేస్తూ ఉంటుంది సింధూజకి. "హర్ష, డాడ్ లండన్‌కి వెళ్ళి చాలా రోజులవుతుంది కదా, ఇంకా రాలేదేంటి?" అనగానే అప్పటి వరకు నార్మల్‌గా ఉన్న హర్ష, సింధూజ క్వశ్చన్‌కి హర్ష ఫేస్‌లో కలర్స్ మారడం గమనిస్తుంది. "ఏమైంది నాన్న" అడుగుతుంది కంగారుగా. సింధూజని బాధ పెట్టడం ఇష్టం లేక, "నథింగ్ మామ్, ఏదో దాస్తున్నావు నా దగ్గర, ఏంటో చెప్పు నాన్నా, నాకు కంగారుగా ఉంది." "చెప్పాను కదా మామ్, నువ్వు ఏ మాత్రం కంగారు, భయం, టెన్షన్స్ లాంటివి ఏవీ పెట్టుకోవద్దు అని. ఎలాంటి విషయాలకైనా నార్మల్‌గానే రియాక్ట్ కావాలి. ఎలాంటి సిచ్యువేషన్‌లో కూడా నీ మనసుని స్థిమితం చేసుకో. నీ నుండి అదే కోరుకుంటున్నాను." "నువ్వలా మాట్లాడుతుంటే నాకెందుకో భయమేస్తుంది హర్ష. చెబుతుంటే మళ్ళీ అలాగే ఎందుకు మాట్లాడుతున్నావు?" కొడుకు మాటలకి ఏం జరుగుతుందోనని భయం వేస్తుంది సింధూజకి. మళ్ళీ అతన్ని అడిగి కోపం తెప్పించడం ఇష్టం లేక, "సరే నాన్న" అంటుంది. సింధూజ ఫేస్‌లో డల్‌నెస్ అబ్జర్వ్ చేస్తాడు హర్ష. కానీ తప్పదు అన్నట్లు సైలెంట్‌గా అయిపోతాడు. "మామ్, హాస్పిటల్‌కి వెళ్ళే ఓపికుందా? ఇంటికి వెళ్తావా?" అనగానే లక్ష్మి పరిస్థితి గుర్తొచ్చి, "నేను హాస్పిటల్‌కి వెళ్తాను నాన్న" అంటుంది. ఎంతో టెన్షన్‌లో కూడా వాళ్ళ అమ్మ ఒకరి ఆరోగ్యం కోసం ఆలోచించడం చూసి
ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది హర్షకి. ఎప్పుడు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకొని తను ఇప్పుడు అమ్మని అలా చూస్తుంటే ఆమె మంచితనానికి దేవుడు ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశాడో బాధగా అనిపిస్తుంది. అతనికి సింధూజ ఎప్పుడూ ఒకేలా ఉంది. కానీ హర్ష చూపులోనే తేడా ఉంది. ఆ తేడా ఏంటో అతనికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. చంద్రుడు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. కానీ చూసే మనసును బట్టి ఉంటుంది. మన మైండ్ ప్లెజెంట్‌గా ఉంటే అందంగా కనబడతాడు. లేకపోతే ఎంత అందంగా ఉన్నా మనసుకి మాత్రం నార్మల్‌గానే కనిపిస్తాడు. ఇప్పుడు హర్ష పరిస్థితి అలాగే ఉంది. ఇక నేను వెళ్తాను నాన్న అంటుంది. ఓకే మామ్. కిరణ్ మమ్మీని హాస్పిటల్ దగ్గర వదిలేసిరా అనగానే సరేరా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హర్ష వాళ్ళు వెళ్ళగానే వర్క్‌లో మునిగిపోతాడు. అలా ఆ రోజు కాస్త ఈవినింగ్ కావడంతో లక్ష్మి రిపోర్ట్స్ ఒకటి వస్తుంది. దానిని చెక్ చేసిన డాక్టర్ ఆ రిపోర్ట్ కూడా నార్మల్‌గానే ఉండడంతో నెక్స్ట్ డే సర్జరీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయమని చెబుతాడు. లక్ష్మి దగ్గరికి డాక్టర్ వచ్చి తనని చెక్ చేసి, "మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయమ్మా. రేపు సర్జరీకి రెడీగా ఉండండి. ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది" అనగానే "సరే డాక్టర్" అంటుంది లక్ష్మి. ఈ విషయాన్ని హర్షకి కాల్ చేసి చెబుతుంది సింధూజ. "ఓకే మామ్. అత్తయ్యకి ఏం కాదు. అంతా మంచే జరుగుతుంది" అని కాల్ కట్ చేయగానే అంజు కాల్ చేస్తూ ఉంటుంది హర్షకి. డిస్‌ప్లేలో పాప పిక్ చూసి చిన్నగా నవ్వుకొని "చెప్పు బేబీ" అంటాడు. "ఏం చేస్తున్నావు రాజా" అంటుంది ప్రేమగా. "ఫుల్ వర్క్ ఉంది పాపా. అమ్మకి రేపు సర్జరీ చేస్తారు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. 8:00 సర్జరీ" అనగానే "అవునా" అని డల్‌గా అంటుంది. "ఏమైందే? ఇప్పటివరకు బానే ఉన్నావుగా. ఇప్పుడేంటి అంత డల్‌గా మాట్లాడుతున్నావు? ఆ రోజు కోసమే కదా నువ్వు ఎదురు చూసింది. హ్యాపీగా ఉండాల్సింది పోయి ఎందుకు డల్ అయిపోయావు?" "ఏమో హర్ష, నాకెందుకో టెన్షన్‌గా ఉంది." "నువ్వేం టెన్షన్ పడకు బేబీ. నీకు మీ అమ్మ మీద ఉన్న ఇష్టమే మీ అమ్మని కాపాడుతుంది" అనగానే హర్ష నోటి నుండి అలాంటి మాటలు ఎక్స్‌పెక్ట్ చేయని అంజు షాక్ అవుతుంది. "సరే కానీ నేను రావడానికి టైం పడుతుంది. నువ్వు తినేసి పడుకో." "అదే చెబుదామని అనుకుంటున్నాను. నువ్వే కాల్ చేస్తున్నావు. నువ్వు లేకపోతే నేను పడుకుంటానా? నాకు నిద్రొస్తుందా? నువ్వు పక్కనే ఉంటేనే హ్యాపీగా పడుకుంటాను." "అలా అనకు బేబీ. మళ్ళీ నిద్ర లేకపోతే టయర్డ్ అవుతావు. నేను వచ్చాక లేపుతానులే. ఓకేనా?" "ఓకే రాజా. బాయ్. బాయ్ బేబీ. ఉమ్మా" అని కాల్ కట్ చేస్తాడు. అంజు రేపు అమ్మకి సర్జరీ అని చెప్పినప్పటి నుండి కంగారుగా అనిపిస్తుంది మనసులో. ఎన్నేళ్ల తన కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు ఒకవైపు సంతోషం, ఒకవైపు టెన్షన్ బిక్కిరి చేసేస్తున్నాయి. ఓ తెగ థింక్ చేస్తుంది పాప. హర్ష ఆఫీస్‌లో వర్క్ ఫినిష్ చేసుకొని హాస్పిటల్‌కి వెళ్ళి డాక్టర్స్‌తో మాట్లాడి లక్ష్మిని కలిసి ఇక హాస్పిటల్‌లో లక్ష్మికి తోడుగా సింధూజని అక్కడే ఉంచి ఇంటికి బయలుదేరుతాడు. బాబు కార్‌ని సెల్లార్‌లో పార్క్ చేసి డైరెక్ట్‌గా రూమ్‌కి వెళ్ళిపోతాడు. పాప బెడ్ రెస్ట్‌కి ఆనుకొని ఓ తెగ చించుతోంది. "ఏంటి పాపా తెగ చించేస్తున్నావ్?" అన్న అతని మాటకి టక్కున తిరిగి చూస్తుంది. అప్పటి వరకు మూడీగా ఉన్న పాప పతి పరమేశ్వర్ వచ్చాడు అన్న సంతోషం ఆమె ఫేస్‌లో స్పష్టంగా కనబడుతుంటే బాబు ఫేస్‌లో స్మైల్ వచ్చి చేరుతుంది. "పడుకోక ఏం ఆలోచిస్తున్నావే?" అంటాడు. "చెప్పాను కదా రాజా, నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదు" అని. ఆమె అలా అనగానే ఒక 5 మినిట్స్ అంటూ వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతాడు. బాబు కరెక్ట్‌గా 5 మినిట్స్‌కి బయటకు వచ్చి అప్పటికే మేడ్ డిన్నర్ తీసుకురావడంతో పాప తినలేదని సెన్స్ చేసిన బాబు, "ఓయ్ డిన్నర్ ఎందుకు చేయలేదే?" అంటాడు కొంచెం కోపంతో. "నాకు తినాలని అనిపించలేదు." "అనిపించకున్నా తినాలి. ఇదిగో తిను" అంటూ ప్లేట్ తన చేతిలో పెట్టగానే ఆ ప్లేట్‌ని తీసి పక్కన పెడుతుంది అంజు. అలా పెట్టగానే బాబు షార్ప్‌గా ఒక చూపు చూస్తాడు. అతని చూపులకి పట్టించుకోకుండా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తల పక్కకు తిప్పేస్తుంది పాప. ఎందుకంటే బాబు తినిపించట్లేదని కోపం వస్తుంది పాపకి. ఆమె దవడలు పట్టి ఇటువైపు తిప్పుకొని, "ఏంటే తినమంటే వేషాలేస్తున్నావ్? తిను" అంటాడు. "నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా, నాకొద్దు" అంటుంది. "తింటావా లేక" అని ఒక కన్నింగ్ లుక్ విసురుతాడు. "నువ్వు ఎలా చూసినా నేను తినను" అంటుంది మొండిగా. ఆమె అలా అనగానే సెకన్‌లో బాబు ఒడిలో చేరిపోతుంది పాప. అయోమయంగా హర్షని చూస్తూ ఉండగా ఆమె నోట్లోకి స్పూన్ వెళ్ళిపోతుంది. కళ్ళు పెద్దవి చేసి షాకింగ్‌గా చూస్తూ ఉండగా "మూసుకొని మింగు" అంటాడు. దెబ్బకు నోట్లో ఉన్న ఫుడ్ మింగేస్తుంది.
పాపని ఇంకాస్త దగ్గరగా అదుముకొని తినిపిస్తూ ఉంటాడు. ఇది కదా కోరుకుంది పాప. బాగా నచ్చేస్తున్నావు రాజా అనుకుంటుంది మనసులో. ఆమె ఫేస్లో హ్యాపీనెస్ చూసిన బాబు, ఏంటి ఇప్పటి వరకు ఓ తెగ ఫీల్ అయిపోయావు, ఇప్పుడేంటి తెగ సంబరపడిపోతున్నావు? మరి పతి పరమేశ్వర్ గారు ప్రేమతో సతీదేవికి తినిపిస్తుంటే ఆనందం వేయదా? వేస్తుంది వేస్తుంది, ఎందుకు వేయదు? నీకు ఈ మధ్య టిమటిమలు ఎక్కువైపోతున్నాయి. వేషాలు వేషాలు వేస్తున్నావు. ఆమెకు తినిపించిన తర్వాత ప్లేట్ని పక్కకు పెట్టేస్తుండగా, ఏంటి సార్ మీరు తినరా అంటుంది కళ్ళెగరేస్తూ. బాబు చంపేసేలాగా చూస్తూ ఉంటాడు. ఏమైంది, ఇప్పటి వరకు బానే ఉన్నాడు, అలా చూస్తున్నాడు అనుకుంటుంది. మరి పాపకి తినిపించినప్పుడు బాబుకి తినిపించదా ఏంటి? నువ్వు మస్తు సెల్ఫిష్ తెలుసా? దేనికి అంటుంది ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి. అబ్బా, అంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టకే, నా గుండె తట్టుకోలేదు అనగానే చిన్నగా నవ్వుకుంటుంది. ఆమె తల మీద ఒక్కటి మొట్టుతాడు. తల రుద్దుకుంటూ, ఓయ్ ఏమన్నానని అలా కొట్టావు? మరి నువ్వైతే పందిలాగా తిన్నావు కదే, నేను తినకూడదా? అయ్యో సారీ రాజా, ఆగాగు నేను తినిపిస్తాను అంటూ బాబు కోసం ఫుల్గా ఉన్న ప్లేట్ని తీసుకుని ఆమె స్వయంగా చేతులతో బాబుకి తినిపిస్తూ ఉంటుంది. బాబు ఈగో ఫుల్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.